అత్యవసర సర్వీసుల్లో భాగమే అంగన్వాడీలని, వీరి కారణంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ఇబ్బందులు పడకూడదనే ఎస్మా ప్రయోగించామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అంగన్వాడీల డిమాండ్లను 90% నెరవేర్చామన్నారు. 1-2 డిమాండ్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు. బాలింతలు, పసిపిల్లలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని టీడీపీ చెబుతుందా అంటూ చంద్రబాబు లోకేష్ను నిలదీశారు సజ్జల. అనేది ఎందుకు పెట్టారు? ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు, ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు. అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా? గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది. ఇప్పుడు మంత్ మొదలైంది, రేషన్ సప్లై చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది. ఇప్పటికే ఎన్ని రోజులైంది మొదలై, ఎన్ని రోజులు నడవనివ్వాలి? 14-19 మధ్య వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళ నాయన మాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన గుర్రాలతో తొక్కించలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి సమ్మె చేస్తూనే ఉన్నారుగా. అయితే ఇప్పుడు నెల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి. కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు. ఆ ప్రొవిజన్ ఉంది, లేదు వదిలేయమంటారా? సరే, వీళ్ళు ఇట్లే రోడ్ల మీద ఉంటారు, పిల్లలు అట్లే ఇది కానీ ఆకలితో అలమటించని తల్లులు కానీ, బాలింతలు కానీ, గర్భిణులు కానీ, వాళ్ళు సఫర్ కానీ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు? ఏమన్నా అర్థం ఉందా దానికి మాట్లాడేదానికి? నోటికి ఏది వస్తే అది మాట్లాడమేనా? మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ తాతను చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా కారణం.